టుడే స్పెషల్ సింపుల్గా రెడీ అయిపోయే దొండకాయ ఫ్రై అండి. ఇది రైస్లో ఇంకా చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే రైస్లో పట్టేసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్పేస్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పొయ్యి మీద గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ వేసేసేయాలి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా పసుపు. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకుని నీట్గా కడుక్కున్న దొండకాయలు వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసేయాలి. ఒకసారి మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. వేసుకుని మంచిగా ఇదంతా కలిసేలా కలిపేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. ఇంకా లాస్ట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసి కలుపుకోవాలండి. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా రెడీ అయిపోయి మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.